హలో ఎవరివన్, ఈ వీడియోలో మనం మ్యాథమెటిక్స్ సిపిగేట్ 2025 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. ద సొల్యూషన్ ఆఫ్ ద డివై బై డిఎక్స్ 1 ప్లస్ ఎక్స్ ట్యాన్ వై మైనస్ ఎక్స్ ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ గివెన్లో ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ చేద్దాం. అది డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ ఇంటూ ట్యాన్ వై మైనస్ ఎక్స్. ఇది మనకి గివెన్లో ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఫస్ట్ ఏం చేద్దామంటే, ఎప్పుడైనా ఇట్లా వై మైనస్ ఎక్స్ ఇచ్చి ఆప్షన్లలో వై మైనస్ ఎక్స్ అంటే దాన్ని ఏదో ఒక వేరియబుల్ లాగా అనుకోవాలి ఐడియా. సో వై మైనస్ ఎక్స్ అంటే సపోజ్ నేను టీ అనుకున్నాను అనుకో, మనకి ఎలా వస్తుంది, దీన్ని డిఫరెన్షియేట్ బోత్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఫరెన్షియేట్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోటి డిఫరెన్షియేట్ చేస్తే మనకు వచ్చేది డివై బై డిఎక్స్. ఇక్కడ ఎక్స్ ఉంది, అది 1 అయింది, అండ్ డిటీ బై డిఎక్స్ అయింది. సో దీన్ని సింప్లిఫై చేసి ఇలా కూడా రాయొచ్చు. డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటీ డిఎక్స్ ప్లస్ 1. ఇలా మనకు డివై బై డిఎక్స్ అనేది డిటీ బై డిఎక్స్ ప్లస్ 1 లాగా వస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇది గివెన్లో ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సపోజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేది డిటీ బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ అలానే ఉంది, ఎందుకంటే ఎక్స్ వేరియబుల్ కూడా మనకు కావాలి. అండ్ ట్యాన్ ఆఫ్ వై మైనస్ ఎక్స్ మనం ఎంత అనుకున్నాం, ఇక్కడ టీ అనుకున్నాం. సో టీ సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. అలానే మనకు డిటీ బై డిఎక్స్ ప్లస్ 1 కూడా ఉంది. సో ఇక్కడ ప్లస్ 1 అండ్ 1 బోత్ ఇటు క్యాన్సిల్ అయితే మనకు వచ్చేది డిటీ బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ట్యాన్ టీ ఇలా వస్తుంది అనమాట. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు, ఆల్ టీ టర్మ్స్ అనేది 1 సైడ్ రాసి ఆల్ ఎక్స్ టర్మ్స్ అనేది 1 సైడ్ రాసి మనకి ఇలా వస్తుంది. డిటీ బై ట్యాన్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డిఎక్స్ ఇలా కూడా రాయొచ్చు. సో మనకు తెలిసి ఆల్రెడీ ట్రిగోనోమెట్రిక్ ఫార్ములా 1 బై ట్యాన్ టీ అనేది మనం కాట్ టీ లాగా కూడా రాయొచ్చు. దీన్ని ఉపయోగించి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కాట్ టీ డిటీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డిఎక్స్ లా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేస్తే బోత్ సైడ్స్ చేస్తే మనకు వచ్చేది ఇంటిగ్రేషన్ ఆఫ్ కాట్ టీ అనేది లాగ్ ఆఫ్ సైన్ టీ. సో ఇది మనకు తెలుసు ఆల్రెడీ ఇంటిగ్రేషన్ ఫామ్లో, దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేది లాగ్ ఆఫ్ సైన్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ సి. సో మనకు ఆన్సర్ అనేది ఏ వేరియబుల్లో ఉంది, ఎక్స్ అండ్ వై టర్మ్స్లో ఉంది. సో టీ అనేది మనం ఏమనుకున్నాం, వై మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకున్నాం. సో ఇక్కడ మనకు సబ్స్టిట్యూట్ చేద్దాం, వాల్యూ ఏమొస్తుంది చేద్దాం. సొల్యూషన్ అనేది సైన్ ఆఫ్ వై మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ సి. ఇది మనకు రిక్వైర్డ్ సొల్యూషన్ అనమాట, గివెన్లో ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్.